వర్షాకాలంలో వంశధార నాగావళి నదులు సృష్టించే అలజడి అంతా ఇంత కాదు. శ్రీకాకుళం జిల్లాలో వేలాది ఎకరాల పొలాలు నీట మునుగుతాయి. ఈ వరద నుంచి రక్షించేందుకు చేపట్టిన కరకట్టల నిర్మాణం నత్తనడకన సాగుతోంది. 5 ఏళ్లు గడుస్తున్నా పనుల్లో అతిగతి లేకుండా పోయింది. ఎప్పుడు పూర్తవుతాయో చెప్పలేని దుస్థితిలో ఉన్నాయి. శ్రీకాకుళం జిల్లాలో వంశధార, నాగావళి నదుల వరద బారి నుంచి రక్షించేందుకు ప్రభుత్వం 310 కోట్లతో కరకట్టల నిర్మాణం చేపట్టింది. 4 ప్యాకేజీలుగా కేటాయించిన పనుల్లో భామిని, కొత్తూరు మండలాల్లో 11.5 కిలోమీటర్ల పొడవున వంశధార మొదటి ప్యాకేజీ చేపట్టారు. ఏటిగట్టుతో సరిపెట్టిన గుత్తేదారులు 10% పూర్తి చేయలేదు. 460 ఎకరాల భూసేకరణకు 69 ఎకరాలనే సేకరించారు. రెండో ప్యాకేజీలో 4%, మూడో ప్యాకేజీలో 3% పనులైనా పూర్తి కాలేదు. గుత్తేదారు పనులు నిలిపివేయటం, ఇంజనీరింగ్ అధికారులు నోటీసులివ్వడం సాధారణమయ్యింది. ఫలితంగా మరోమారు వరద ముప్పు తప్పేట్లు లేదు. వంగర, వీరఘట్టం, శ్రీకాకుళం మండలాల్లో ఏటిగట్ల కోసం 70 కోట్లు మంజూరైనా 19 కోట్లే ఖర్చు చేశారు. గట్టు లేని వల్ల నీరు వచ్చి ఫ్లడ్ వచ్చి పొలం మీద పడిపోతుంది. వరి కూడా నష్టం వస్తుంది. గొయ్యిలు, మట్టి, మంచి చెడ్డ ఉన్నవి ఎత్తుకెళ్ళిపోతుంది. పంట కూడా నష్టం వచ్చేస్తుంది. ఈ ఊర్లోకి కూడా వరద వచ్చేస్తుంది. ఆ గట్టు కడతామన్నారు, గట్టు కట్టి తీరాలి. మరి కరకట్ట పనులు 5 ఏళ్లుగా సాగుతూనే ఉన్నాయి. భూసేకరణే లోపమని చెబుతున్నా అధికారుల నిర్లక్ష్యం, కాంట్రాక్టర్ల ఇష్టారాజ్యమేనని తెలుస్తోంది. వర్షం వస్తోందంటే చాలు నదీ పరివాహక ప్రాంతం వాసులు బిక్కుబిక్కుమంటూ గడపాల్సిందే. గట్టు కావాలి, వానగట్టు గట్టు కావాలి మాకు. అప్పుడు గట్టు అయితే మాకు బ్యాంగ్ అవుతుంది. లేకపోతే ఎవరు వచ్చినా బ్యాంగే, గెటలు వచ్చినా బ్యాంగే. మరి ఉండలేకపోతాను. ఇంతకుముందు వచ్చి జెండాలు మా ఊరికి తిన్న ఎదుర పాతిలో కొడాకున్నాం. పాతి సంవత్సరం అయిపోద్ది అన్నారు. అయిపోతుంది. అలాగే ఇప్పుడు 3-4 సంవత్సరాలు అవుతుంది. ఇప్పుడు గెట్లేదు. అలాగే జరిగిపోతుంది ఇంతవరకు. ఇప్పటికైనా నేతలు, అధికారులు స్పందించి కరకట్ట పనులు వేగవంతం చేయాలని కోరుతున్నారు.